సినిమాలు చూసి వచ్చేస్తారు ఇప్పుడు. I'm completely going to differ this. సినిమాలు చూసి వచ్చి కథలు చెప్తే ఏం చెప్తాను. I'm really sorry for this. I am completely going to differ this. I am there. It is an accident. That's my personal opinion. But I'm standing because 80% are still talking. Okay, this is a murder అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి సరే ప్రొవిజన్ ఉంది పోదాం ముందుకి అంటున్నాను. నేనంటే మన వాళ్ళ మేధస్సు ఎంతవరకు నేనదామంటే అవన్నీ బయటికి రావాలి. ఇప్పుడు ఒకసారి మీతో మాట్లాడుతున్నారు. రాజబోడ ఉన్నారు, ఆయన చాలా మేధస్సుతో చెప్తూ ఉన్నారు, రకరకాల యాంగిల్స్ లో కూడా చెప్తున్నారు. రాజబోడ గారు నమస్తే. లెట్ మీ కంప్లీట్ సంథింగ్. ఒక బాంబ్ పేలుస్తూ ఒక్క నిమిషం ఆగండి. నేను అనేదేమంటే I'm getting into politics. Christian community ఆంధ్రప్రదేశ్లో జగన్ వెనకాల నిలబడి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ డెసిషన్ చేయలేదు వాళ్ళు. 5 సంవత్సరాలు నష్టమైందండి అక్కడ. ఓకే, అది రాజకీయాలు వేరు, భావోద్వేగాలు వేరు, మతాలు వేరు. మళ్ళీ మేధస్సు ఒక్కళ్ళన్నా నేను అప్పుడు కూడా మాట్లాడినా నేను, అరే రాష్ట్రానికి ఒక క్యాపిటల్ నువ్వు నాశనం చేస్తే రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది? 3 ముక్కలు అట్లా కదా. అభినయ్ చెప్పినది ఆలోచించాల్సిన డౌట్లా, లేదు అంటే సినిమాటిక్గా కొట్టిపారేయాల్సినటువంటి అంశమా? ఓకే, నేను కరుణాకర్ సుగుంతో మాట్లాడతాను. ఒకసారి రాజ్బోడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. రాజ్బోడ గారు, ఏంటి ఇప్పటికీ మీ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇదే హత్య లేకపోతే యాక్సిడెంటా? క్షుద్రపూజల గతంలో మన క్షుద్రపూజలు అని కూడా అన్నారు మీరు. ఇంకేమైనా యాంగిల్స్ ఉన్నాయి ఇందులో మీకు? రాజ్బోడ గారు, మీ మ్యూట్లో ఉంది, ప్లీజ్ అన్మ్యూట్ చేయండి. ఓకే, మాట్లాడండి. రాజ్బోడ గారు, మీ ఆడియో రావట్లేదు. అన్మ్యూట్ చేశారా? పీసీఆర్ ఒకసారి ప్లీజ్ చెక్. ఓకే, షేక్ నాగూర్ విజయవాడ నుంచి. ఓకే, నాగేశ్వరరావు. ఓకే, ఈలోపు నేను ఇద్దరు కాలర్స్ని తీసుకుంటాను. ఒకసారి ఈలోపు రాజ్బోడ ఆడియోని సెర్చ్ చేయండి. నాగూర్ గారు రాజమండ్రి నుంచి. నాగూర్ గారు మాట్లాడండి. ఆమె ముస్లిం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. అభినవ్ పాస్టర్ గారికి ఇప్పుడు 2 పాయింట్లు ఆయన రేజ్ చేశారు కదండి. అందులో ఒక పాయింట్ నేను ఆయనకు అడుగుదామని చేశానండి. ఆయన ఏమని రైజ్ చేస్తున్నారంటే, అసలు విజయవాడ నుంచి బయలుదేరింది ప్రవీణ్ పగడగల్ కాదు అని చెప్పి ఫస్ట్ మీటింగ్ స్టార్టింగ్ మాట్లాడారండి. కానీ ఆయన ఆ మధ్యలో ఉన్న జర్నీలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వచ్చాయి, నేను విజయవాడ వెళ్తానని కూడా ఆయన చెప్పారు వాళ్ళ వైఫ్తో. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఆయన అని చెప్పి ఇక్కడ అర్థమవుతుంది. సో అదొకసారి ఆయన ఆలోచించాలి. 9 గంటలకి వాళ్ళ వైఫ్ కాల్ చేశారు, మాట్లాడారు. నేను విజయవాడ వెళ్తానని చెప్పి చూసాక చెప్పారు. అది ఐజీ గారు కూడా చెప్పారు మన మీటింగ్ లో. సో ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది ఆయనే. కానీ ఆ ప్రూఫ్ ఉన్నా కూడా ఆయన కాదు అని చెప్తున్నారు. ఆయన ఒకవేళ ఆయన ఫోన్ తీసుకుని ఎవరో ముందుగానే కిడ్నాప్ చేస్తే, ఆయన మ్యాన్ఫ్లేట్ చేస్తే, ఒకవేళ డూప్నే పెడితే డూపు మాట్లాడితే ఆయన మాట్లాడిన వాయిస్ వాళ్ళ వైఫ్ అప్పుడే వాళ్ళ డౌట్ వస్తుంది, ఈయన పాస్టర్ గారు కాదు అని చెప్పి. సో ఆయన చెప్పిన 2 పాయింట్లు అనేవి టోటలీ రాంగ్ అండి. ఓకే, అక్కడ కాల్ చేయించాల్సిన అవసరం ఏంటి హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుంటే అనేది? ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆయన చెప్పారంటే ఆయన ప్రవీణ్ పగడగల్ కాదు అని చెప్పి ఫస్ట్ పాయింట్ చెప్పారండి. మళ్ళీ 2వ పాయింట్ ఏం చెప్పారంటే, ఆయన కాదు వేరే పర్సన్ డూబ్ అన్నారు. కానీ ఆయన డూబ్ అయితే ఆయన కాల్ చేసి వాళ్ళ వైఫ్ మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళ వైఫ్ అప్పుడే ఆవిడ ఐడియా వస్తుంది, ఈయన ఆయన కాదు అని చెప్పి ఆవిడ వెంటనే చెప్తుంది. ఓకే, సో ఈ ఒక్క పాయింట్ చాలండి. అభి గారు చెప్పే 2 పాయింట్లు కూడా టోటలీ రాంగ్ అని చెప్పడానికి. ఓకే, ఆయన కూడా విజయవాడ క్రాస్ చేస్తున్నానని తప్ప ఇంకేం మాట్లాడలేదు అక్కడ. అప్పుడు మనకు 2 వైపుల నుంచి ఆలోచించవచ్చు. అంటే ఒకవేళ అభినవ్ చెప్పిన స్క్రిప్ట్ ప్రకారం నడుస్తూ భయంతో ఆమె కాల్ చేస్తే విజయవాడ క్రాస్ చేస్తానని చెప్పొచ్చు. మామూలుగానే వెళ్ళి ఉంటే అలాగే చెప్పొచ్చు. 2వ పాయింట్ ఏంటంటే డూప్ పెట్టారు అంటున్నారు కదా. ఒకవేళ డూప్ పెడితే ఆయన ఫోన్ మాట్లాడతాము, ఆయన వాయిస్ అనేది ఈజీగా, ఇప్పుడు మీరు నేను గుర్తుపోయినా 20-25 నుంచి ఆవిడ వైఫ్ ఉన్నారు, ఆవిడ ఈజీగా గుర్తుపెడతారు. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి డౌట్స్ ఏమైనా రేజ్ చేయాలండి, ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ రేజ్ చేయాలండి. ఇలాంటి డౌట్ ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ట్రావెల్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ 20-25 ఇయర్స్ నుంచి ఆయన వీళ్ళకంటే మహా అయితే వీళ్ళకి ఇవి పాస్టర్ అభి గారికి ఆయన మహా అయితే 1-2 సార్లు టీవీలో చూసి ఉండొచ్చు. కానీ 20-25 ఇయర్స్ నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఫేస్ కట్స్ కానీ, ఆయన వాకింగ్ కానీ, ఆయన అలవాట్లు కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఇప్పుడు మీరు ఎవరైతే మీటింగ్ ఉన్నారో మీ అందరికంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ తెలుస్తాయి. వాళ్ళ వైపు నుంచి ఎలాంటి డౌట్స్ లేవు.
వాళ్ళందరికీ నమ్మకం ఉంది డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ మీద. ఓకే, అర్థమైంది, మీ క్వశ్చన్ అర్థమైంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు, ఆ కాలర్ దగ్గర కూడా తీసుకుందాం క్వశ్చన్. నాగేశ్వర్ గారు రాజమండ్రి నుంచి. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. హలో, నాగేశ్వరరావు గారు మాట్లాడండి. సార్, ఇప్పుడు అభినయ్ దర్శన్ గారు కొన్ని డౌట్స్ రేజ్ చేశారు. అందులో ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఎందుకు బండి మీద ప్రయాణించారండి అని అన్నారు. దానికి ఎస్పీ గారే నిన్న డౌట్ క్లారిఫై చేశారు కదా. ఆయన రాజమండ్రిలో కొంతమూరు దగ్గర ల్యాండ్ తీసుకున్నారు, సంథింగ్ ఏదో బైబిల్ కాలేజ్ ఏదో కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పేసి. ఆ పని మీద నాకు అక్కడ రాజమండ్రి లోకల్లో తిరిగే పని ఎక్కువ ఉంటుంది, దానికోసం అని చెప్పేసి నేను బండి వేసుకెళ్తున్నా అని చెప్తే అక్కడ హైదరాబాద్ లో ఈయన మెకానిక్ చెప్పారంటండి, వద్దు మీరు దిదేసుకెళ్ళండి, ఏది ట్రైన్లో వేసుకోండి, ట్రైన్లో వేసుకుంటే మీకు సేఫ్, అంత దూరం బండి మీద ఇది అంటే రిస్క్ అంటే వీళ్ళు వినలేదు వచ్చారని చెప్పేసి అని అన్నారు. తర్వాత రెండో పాయింట్, హైదరాబాద్ నుంచే అసలు ప్రవీణ్ కాదు అని అంటే అప్పుడు కూటమి గవర్నమెంట్ ఇక్కడ ఏపీలో కూటమి గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయాల్సిన పనే ఉందండి. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా చేయాల్సింది. సైమల్టేనియస్ గా హైదరాబాద్ లో 2 పాస్టర్లు కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు, కేవలం ప్రవీణ్ గారిని ఎందుకు అంటున్నారంటే కాజ్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా అనాలి, ఈ ప్రభుత్వం నుంచి కూడా. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళు ఏమంటారంటే 2 గవర్నమెంట్లని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏపీ తెలంగాణ 2 గవర్నమెంట్లు కూడా వీళ్ళు కంట్రోల్లో తీసేసుకున్నారు. అంటే అది ఒక మానవాతీత శక్తి ఏదో వచ్చేసింది, ఒక సాధారణ మానవ సాధ్యం కాదు 2 గవర్నమెంట్లు కంట్రోల్లో తీసుకోవడం. అంటే దానివల్ల మాకేం లాభం వచ్చింది సార్? ఎవరికి 2 గవర్నమెంట్లను ఎవరన్నారు చేసుకున్నారు అంటున్నారు కదా, దానివల్ల ఏం లాభం వచ్చింది మాకు? ఒక మనిషి చనిపోయాడనే బాధే కదా ఉంది. ఒక రైట్ ఆన్సర్ కావాలని ఎదురు చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏ విషయం మాకు కూడా క్వశ్చన్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయంటే రెండండి. ఆయన ఆల్రెడీ పోస్ట్ పెట్టారు, నాకు థ్రెట్ ఉందని పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ వేరే 2 పాసెస్ చనిపోయారు, వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఈయన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తారని అడుగుతున్నారు. వాళ్ళ గురించి మనకు తెలియదు. ఈయన పబ్లిక్ గా పోస్ట్ చేస్తారు, నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపుతా అంటున్నారు, నాలికి కోస్తాను, మూతి విరగొడతాను, సంథింగ్ ఏవో మాట్లాడని పెట్టారు పోస్ట్. దాని తర్వాత 1 month ఇలా జరగడం వల్ల నిజంగా ఇలా జరిగిందేమో, నిజంగా ఎవరిని చంపారేమో, ఎవరి నుంచి థ్రెట్ ఉంది? ఒకటి ముస్లిమ్స్ వాళ్ళు ఎవరో మాట్లాడారు, వాళ్ళు మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఇంకోటి కరుణాకర్ సుగుణ గారు ఏమంటారంటే ఒక్క క్రిస్టియన్ కూడా ఒక్క చర్చ్ కూడా ఉంటుందేమో నాకు భయము, ఒక జాంబియాన మిగిలిపోద్దాం. అంటే ఇది భారతదేశంలో 3 రంగుల జెండా, 3 రంగుల వాళ్ళు ఉండాలి, 3 రకాల మనుషులు. అసలు ఇండియా ట్రెడిషనల్ ట్రెడిషనల్స్తో ఉంది, అన్ని రకాల మనుషులు, అన్ని రకాల తెగలు అన్నీ ఉంటాయి. అసలు క్రైస్తవం ఉండిపోద్దేమో, ఒక చర్చ్ అయినా ఉండిపోద్దేమో అంటే అది ఎక్కడికి దారితీస్తుంది? భయానికే కదా. అంటే క్రిస్టియన్స్ ఉండకూడదా ఇక్కడ? క్రిస్టియన్స్ మాట్లాడకూడదా? క్రిస్టియన్స్ పని చేసుకోకూడదా? ఎక్కడైనా మిగిలిపోతారేమో అని భయం. అంటే ఎందుకు భయం? ఒక నిమిషం నేను మాట్లాడతాను. ఆ మాటలు బట్టి ఎవరికైనా ప్రతిసారి మీరే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సుప్రియ గారు అడిగారు, నేను అన్న మాటల వల్ల వాళ్ళకి ఏదో భయం కలుగుతుంది అని అన్నారు. భారతదేశాన్ని బైబిల్ దేశంగా మారుస్తామన్న పాస్టర్లు ఉన్నారు, వీడియోలు ఉన్నాయి. అప్పుడు మీరు మాట్లాడారా? ఇది ఒకప్పుడు ఈ దేశంలో అన్ని మతస్థులు పెరిగిపోతే మాకు వేరే దేశం కావాలంటే ఒక దేశం వాళ్ళకి ఇచ్చేశారు, ఇది మిగిలింది హిందువులకి అని చెప్పి ఉంచారు. ఈ ఉన్న దేశాన్ని కూడా మీరు ఉంచకుండా మేము బైబిల్ దేశం మారుస్తాం. చాలామంది పాస్టర్లు నా ఎదురుగా కూర్చొని క్రైస్తవ రాజ్యం తేవడం మా జీవితాశయం. ఇప్పుడు మీ జీవితాశయం ఏంటమ్మా? మీ ఉద్దేశం ఏంటి? మీరు మత మార్పిడి చేయడం కాదు, హిందువుల్ని మతం మార్చడం కాదా? సరే, మనసు మార్పిడి ఏదో లింగ మార్పిడి అనుకోండి, ఏదో ఒక మార్పిడి చేస్తాం. మీరు కుదురుగా ఉండట్లేదు కదమ్మా. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే లేదండి, ఇప్పుడు ఆవిడ రేజ్ చేశారు, ఒక నిమిషం చెప్పనండి. ఇప్పుడు వాళ్ళు రేజ్ చేసినప్పుడు ఎవరు మార్చలేరు ఏంటి? 18 ఏళ్ళు దాటిన వారిని ఎవరు మార్చలేరు. వస్తున్నా బోడా గారు, వస్తున్నా ఒక నిమిషం ఆగండి. లేదు, అండర్ ఏజ్ కే డిఫరెంట్ రూల్స్, అబో 18 డిఫరెంట్ రూల్స్. అంటే మ్యానిపులేట్ చేయాలి, లేదంటే మంత్రశక్తులు యూస్ చేయాలి. వివరణ ఇచ్చేయండి, కానీ ఈ డిబేట్ ని ఆ క్వశ్చన్ దగ్గర కట్ చేస్తాం, ఆన్సర్ దగ్గర కట్ చేయాలి. ఎందుకంటే ఒక్క నిమిషం నేను ఒక వివరణ ఇస్తాను. ఇది మత మార్పిడికి సంబంధించిన డిబేట్లోకి తీసుకువెళ్ళొద్దు. కేవలం ప్రవీణ్ మరణానికి సంబంధించిన అనుమానాల చుట్టూ తిరుగుదాం. ఆ కారణాలు, ఆ అనుమానాలు రావడానికి ఏంటి అనేది ఒకరోజు కరుణాకర్ సుగుణ, మీరు
అండ్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ముగ్గురు నుంచి కూడా తీసుకొచ్చి ఎందుకు పరమత అసహనం కలుగుతుంది, ఎందుకు ఈ భయాలు కలుగుతున్నాయన్న దానిపైన ఒక కంప్లీట్ డిబేట్ నేను తీసుకుంటాను. కరుణాకర్ సుగున్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు మీరన్న దాని గురించి ఒక ఆన్సర్ ఇచ్చి ఇప్పుడు ఆవిడ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఓన్లీ ప్రవీణ్ గారి ఇష్యూకి సంబంధించిన టాపిక్స్ మాత్రం మాట్లాడతాం అంటే ఆవిడ రేజ్ చేసినప్పుడు కట్ చేయండి. ఆవిడ రేజ్ చేసి ఆయన కాబట్టి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇప్పటికి కూడా చెప్తున్నాను, భారతదేశంలో హిందువుల్ని హిందువులుగా ఉంచకుండా భారతదేశాన్ని భారతదేశంగా ఉంచకుండా క్రైస్తవ రాజ్యం చేస్తాం, బైబిల్ దేశం చేస్తాం అనేటటువంటి పాస్టర్లు ఎవరు ఉండకూడదు. దాదాపుగా అందరూ పాస్టర్లు అదే ఉద్దేశంతో అదే ఎజెండాతో పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి పాస్టర్లు మత మార్పిడి వ్యవస్థ ఉండకూడదు, పరిపూర్ణంగా హిందూ దేశంగా ఉండాలనేదే నా ఎజెండా, నా విజన్. దానికోసం ఉండకూడదు అంటే ఏ రకంగా ఉండకూడదు అంటే ఉండకూడదు అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ నేను మీ దగ్గర నుంచి తీసుకోను. మీకు ఆగట్లేదు, దీనికి ఆన్సర్ వద్దు, దీనికి నెక్స్ట్ క్వశ్చన్ కూడా వద్దు, మీకు ఆగట్లేదు. ఒక నిమిషం నేను సెపరేట్ డిబేట్ పెడతా, దీని గురించి సెపరేట్ డిబేట్ తీసుకుందాం. పరమత అసహనం గురించి కంప్లీట్ డిబేట్ తీసుకుంటా. ఉండకూడదు అంటే సార్ ఇప్పుడు మేము ఒక పాస్టర్ని గర్వాప్సి చేసాం, ఇప్పుడు అతను శివశక్తి కార్యకర్తగా పనిచేస్తున్నాడు, ఇంకొక కుర్రాడు కూడా వచ్చాడు, మళ్ళీ నా కేసు. సో మీరు గర్వాప్సి చేస్తారా లేకపోతే దాడులు చేస్తామని అంటున్నారా? 100% గర్వాప్సీలు చేసి చర్చిని దేవాలయాలుగా మార్చేయాలి, పాస్టర్లందరినీ శివశక్తి దాడులకు మీరు పిలుపుని. శివశక్తి ఇప్పుడు దాడులు చేసి ఎంతమందిని మారుస్తారు చెప్పండి మీరు? ఎవరినో చంపేసి ఎంతమందిని మీరు లేకుండా చేయగలరు? ఓకే, దాడులు మా ఉద్దేశం కాదని చెప్తున్నారు, 100% ఇంటర్ప్రిట్ చేయొద్దని అంటున్నారు. కానీ ఒక్క నిమిషం, నిజానికి ఇప్పుడు ప్రవీణ్ మరణం గురించి ఇన్ని రోజులు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక భయం. ఈ భయం ఎందుకు వచ్చింది అంటే పరమత అసహనం. ఈ పరమత అసహనం ఎందుకు వచ్చిందంటే అన్ని మతాలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు, మా మతం గొప్పదని చెప్పుకోకుండా నీ మతం ఇంత చెడ్డది అని చెప్పడం ద్వారా ఈ పరమత అసహనం పెరిగి ఒకరికొకరు బెదిరింపుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ప్రవీణ్ మరణానికి కారణం ఏంటని పక్కన పెడితే ప్రవీణ్ మరణం చుట్టూ ఇన్ని భయాలు ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు ఈ పరమత అసహనం గురించి నెక్స్ట్ డిబేట్లో మాట్లాడదాం. ఇప్పుడు ఆ క్వశ్చన్ వద్దు. మా ప్రవీణ్ మరణం యాక్సిడెంటా, హత్య, ఇక్కడ అనుమానాలు ఏంటి, వాస్తవాలు ఏంటి, వీటి చుట్టూ మాట్లాడదాం. ఓకే, బోడగారు మీరు మళ్ళీ పరమత అసహనం గురించి మత మార్పుల గురించి ఆన్సర్ తీసుకోవద్దు, దాన్ని రైజ్ చేయొద్దు కూడా. ఒక ఆవిడ చెప్పారు, మీరు ఆన్సర్ ఇచ్చారు. ఓకే, దీన్ని ఇంతటితో వదిలేదు. ఒక నిమిషం మీ దగ్గరికి వస్తాను. ఇద్దరు కాలర్స్ అయిపోయారు కదా, కాలర్స్ ఎవరైనా ఉన్నారా? పీసీఆర్ ఒక్క కాలర్తో ఓకే, కాలర్స్ ఎవరు లేరు. బోడ గారు దగ్గరికి వస్తా, ఒక్కొక్కరు టైం తీసుకున్నాం. ఓకే, ఇది ముమ్మాటికి హత్య, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. అంటే అది మీ అభిప్రాయమా, ఆలోచన, అంచనా? ఒక దశలో మీరు క్షుద్ర పూజలను కూడా అన్నారు, అంటే హత్యతో పాటు ఇవన్నీ డౌట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్పిన. ఓకే, ఇది హత్య అంటానికి మీకు